Hello everyone, this is Shailija. Welcome to my channel. Very informative video. మనకి ఎప్పుడైనా హెల్త్ సిక్ అయినప్పుడు ఎమర్జెన్సీ వార్డ్కి ఎలా వెళ్ళాలి, హాస్పిటల్కి చెకప్కి ఎలా వెళ్ళాలి అండ్ పర్సనల్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో నాకు 3 days నుంచి చాలా ఫీవరిష్గా ఉంది. సో నేను పర్సనల్ డాక్టర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ 3 weeks తర్వాత ఉంది, మధ్యలో ఏం అపాయింట్మెంట్స్ లేవన్నారు. సో నేను అందుకనే ఎమర్జెన్సీ వార్డ్కి హాస్పిటల్కి వచ్చాను. సో ఇది రిసెప్షన్ నుంచి మనం లిఫ్ట్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తే అక్కడ ప్రొంతో సోకోర్సో ఉంటుంది, ఎమర్జెన్సీ వార్డ్ ఉంటుంది. సో మనం డైరెక్షన్స్ని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. సో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెసరా శానిటైజర్ కార్డ్ తీసుకొని రావాలి, హెల్త్ కార్డ్. అప్పుడు అది తీసుకొచ్చినప్పుడు వాళ్ళు స్కాన్ చేసి నెక్స్ట్ రిసెప్షన్ దగ్గర పంపిస్తారు. సో వాళ్ళు మనకేమైనా ఫీవర్ ఉందా, బీపీ ఉందా ఇవన్నీ చెక్ చేసి మన ఎమర్జెన్సీని బట్టి వాళ్ళు ఒక కలర్స్ ఇస్తారు, టోకెన్కి కలర్ ఇస్తారు. వైట్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, yellow కలర్ అండ్ రెడ్ కలర్స్ ఉంటాయి. సో ఎమర్జెన్సీని బట్టి ఇస్తారు. వైట్ కలర్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనము చెకప్ అయిపోయిన తర్వాత 25 euros పే చేయాలి. వైట్ ఏంటి అంటే చాలా లో ప్రయారిటీ ఎమర్జెన్సీ అనమాట. సో దానికి ఎమర్జెన్సీ వార్డ్కి రావాల్సిన అవసరం లేదు, కానీ వచ్చారు. సో వచ్చినందుకు ఆయన ఇట్లా ఒక 25 euros ఖచ్చితంగా పే చేయాలి అని అంటారు. సో ఖచ్చితంగా పే చేయాలి. ఒకవేళ మనం పే చేయకుండా స్కిప్ చేస్తే అది మన ఇంటికి లెటర్ వస్తుంది, ఇంత మనీ మీరు హాస్పిటల్కి కట్టాలి అని. సో అసలు మిస్ అవ్వకుండా కట్టాలి. సో నాకు గ్రీన్ కలర్ వచ్చింది. సో నేను వెయిట్ చేస్తున్నాను. మనకి వచ్చిన టోకెన్ని మనం అక్కడ చూసుకొని, అక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. సో ఆ స్క్రీన్ మీద మనం చూసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు మన నేమ్స్ని పిలుస్తారు, సర్నేమ్ అండ్ ఫుల్ నేమ్ని పిలుస్తారు. సో అలా పిలిచినప్పుడు మనము లోపలికి వెళ్ళాలి. సో నేను వెళ్ళిన రోజు అంతగా రెస్ట్ లేదు కాబట్టి ఒక 3 hours చెకప్ అయిపోయింది నాకు. అండ్ వాళ్ళు కొన్ని యాంటీబయాటిక్స్ రాసిచ్చారు, చాలా రేర్గా రాసిస్తారు యాంటీబయాటిక్స్, అండ్ కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పారు.